నువ్వు అన్నావు చూసా, నా వెంట్రుకు కూడా పీకలేరని. నీవు ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, జనసేన ఈ కూటమి వెంట్రుకు కూడా పీకలేవు. ఒక దళిత డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా కొట్టించి అతని చావుకు కారణమైనటువంటి ఈ గవర్నమెంట్ ఆ రోజు ధర్నా చేయలేదు కదా. మా చెల్లిని ఏడిపించొద్దని బాపట్లలో ఒక కుర్రోడు అమర్నాథ్ అన్న అతను రిక్వెస్ట్ చేసి ఎదురు తిరిగేసరికి వాడిని చంపి చెరుకు తోటలు వేసి తగలబెట్టారు చూసా. అందుకని ఒక బీసీ గౌడ్ని అందుకని ధర్నా చెయ్యి, రాష్ట్రపతి పాలన కావాలి. అప్పుడు ఏమైపోయింది? రాష్ట్రపతి పాలన అడగటం ఒక్కసారి ఆలోచించండి. ఇవే కాదండి, ఒక దళిత డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన చరిత్ర మీ ఎమ్మెల్యేదా కాదా? అనేక మందిని హత్య చేసిన చరిత్ర మీ ఎమ్మెల్యేదా కాదా? మీదా కాదా? ఇదే మీ బాబాయ్ గారు అసలు ఏ విధంగా చచ్చిపోయారు? ఆవిడ చెప్తుంది, నీ చెల్లి, ఇంకో చెల్లి చెప్తుంది, మీ పిన్ని చెప్తుంది, మీ అమ్మగారు కూడా చెప్తుంది. దాని మీద ఎంక్వైరీ ఏమైపోయింది నాన్న? ప్రజలు అనుకునే మాటే నేను మిమ్మల్ని అడిగేది. నాకేమీ జగన్మోహన్ రెడ్డి విరోధి కాదు, నాకేమో స్థలం కాడ పొలం కాడ తగాదా లేదు. సమాజంలో 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన ఈ దౌర్భాగ్యమైనటువంటి ఆంక్షలు ఎవరన్నా ఇలా మాట్లాడటానికి ఉందా? ఎవరన్నా మాట్లాడిచ్చావా? మా స్థలాల మీద మాకు హక్కు లేదా? మా పొలాల మీద మాకు హక్కు లేదా? మా ఎన్నో ఏళ్ల క్రితం తాతలు ఇచ్చిన స్థలాలు ఆ రాళ్ల మీద కూడా నీ ఫోటోలా? ఏంటండి ఇది? నీ ఇష్టమైతే ఎప్పుడంటే అప్పుడు తీసేసుకుంటావా? ఈ కొత్త చట్టాలేంటి, కొత్త వ్యవహారాలేంటి, కొత్త బ్రాండ్లు, ముందేంటి, ఇసుక విధానం ఏంటి? ఇవాళ టాపీ మేస్త్రులు కానించి అందరూ కాస్త ఒక ముద్ద అన్నం తింటున్నారు. ఇందాక మీకు చెప్తూ ఆగాను నాన్న ధర్నా గురించి. ఇట్లా చెప్పుకుంటే 1-2 కాదు, ఒక మహిళని, ఒక యువతిని ఇదే మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మానభంగం చేశారు. 13 రోజులు 20 మంది దాకా. ఏమైపోయింది? మహిళా కమిషన్ ఏమైపోయింది? ఒక్కసారి చెప్పండి. అనేక మంది దళితుల్ని, ఒకళ్ళని కాదు, ఒక లోకం కాదు, మీరు చేసిన కేసులు 5 సంవత్సరాల్లో ఎన్నని చెప్పాలి? ఆలోచించండి. అప్పుడు ధర్నాలు చేయలేదే.